ఒక నూతన శకం ప్రారంభమైంది. డిజిటల్ ధ్యాన యజ్ఞాలు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడాను మనం పని చేయగలము. పనిచేసే వాళ్ళు ఎక్కడున్నా పని చేస్తుంటారు. పని చెయ్యని వాళ్ళు ఎక్కడ కూడా పని చేయరు. పనికి అలవాటు పడిన వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. అలవాటు, హ్యాబిట్. చేతి నిండా పనికి అలవాటు పడ్డవాడు ఆ పని లేకుండా ఉండలేడు. ఎక్కడున్నా పని చేస్తూనే ఉంటారు. మనం ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చుని పనిచేయడం నేర్చుకున్నాం. అంతకుముందు బయటికి పోయి పని చేసేవాళ్ళం. పని అంటేనే బయట ఉంది, ఇంట్లో విశ్రాంతి మటుకే ఉంది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని పని చేస్తున్నాం. బయటికి పోయి పని చేస్తాము, ఎంత పని చేస్తామో అంతకి డబుల్, అంతకి ఇంకా ఎక్కువగా ఇంట్లో కూర్చుని పని చేస్తున్నాం. ఏదైనా సాధ్యమే మనిషికి, ఎంతైనా సాధ్యమే. ఎక్కడైనా సాధ్యమే. కనుక ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఏదైనా సాధ్యమే, ఎంతైనా సాధ్యమే. ఏదైనా మనిషి చేయగలడు, ఎంతైనా మనిషి చేయగలడు. వినాశనమైన ఎంతైనా చేయగలడు, లోక కళ్యాణకరమైన ఎంతైనా చేయగలడు. హద్దులు లేవు చేయడానికి, పరిమితులు లేవు. క్షమత అందరికీ ఉంది, ఏదైనా చేయడానికి, ఎంతైనా చేయడానికి. ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ మనం మాట్లాడుకుందాం. ఏదైనా చేయవచ్చు, ఎంతైనా చేయవచ్చు మనిషి. చూసారా? నేను ఏమీ చేయలేను, నేను ఇంతే చేయగలను, ఇంతకన్నా ఎక్కువ చేయలేను అన్నది సరికాదు దృక్పథం. గౌతమ బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో మొట్టమొదటి సరియైన దృక్పథం పెట్టాడు. ఏమిటయ్యా సరియైన దృక్పథం అంటే, ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. సరికాని దృక్పథం ఏంటంటే, మనం ఏమీ చేయలేము, ఇంతే చేయగలము, ఇంతకన్నా ఎక్కువ చేయలేము అన్నది సరికాని దృక్పథము. ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము అన్నది సరైన దృక్పథము, సమ్మాదిట్టి.
ఎయిట్ ఫోల్డ్ పాత్లో అంటే అష్టాంగ మార్గంలో మనం తీసుకుంటే మొట్టమొదటిది లాస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్. అవి రెండు తెలుసుకుంటే మిగతావన్నీ వచ్చేస్తాయి మధ్యలో. మొట్టమొదటిది ఏమిటి? సమ్మా దిట్టి. ఆఖరిదేంటి? సమ్మా సతి. సమ్మా దిట్టి అంటే సరి అయిన దృక్పథము, రైట్ వ్యూస్. సమ్మా సతి అంటే సరి అయిన ధ్యానము, ఆనాపానసతి, రైట్ మెడిటేషన్. సరికాని దృక్పథాలు ఉన్నాయి, సరి అయిన దృక్పథాలు ఉన్నాయి. సరికాని ధ్యానాలు ఉన్నాయి, సరి అయిన ధ్యానాలు ఉన్నాయి. గౌతమ బుద్ధుడు సరి అయిన దృక్పథము, సరి అయిన ధ్యానము మొట్టమొదటి చివరిలో పెట్టి తన అష్టాంగ మార్గాన్ని రూపొందించాడు. మనము ఈ రెండే తీసుకుంటాం, మొట్టమొదటిది చివరిది. ఇవి రెండు ఉంటే మధ్యలో అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, సహజంగానే వస్తాయి. మధ్యలో ఏమేమి ఉన్నాయి? సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కులు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నాయి. మొట్టమొదట ఉన్నది సమ్మాదిట్టి, ఆఖరిలో ఉన్నది సమ్మాసతి. ఈ రెండింటి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. సమ్మాదిట్టి అంటే సరి అయిన దృక్పథం ఏంటంటే మనం ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. మానవుడు చంద్రమండలం మీద కాలు పెట్టాడు. ఎవరికైనా సాధ్యమా అది? కానీ 1963లో అది సాధ్యమైంది. మానవుడు చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఏదైనా చేయగలడు మానవుడు, ఎంతైనా చేయగలడు. – 1953లో మొట్టమొదటిసారి ఒక మానవుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు. ఆ తర్వాత కొన్ని వందల మంది, వేల మంది ఎక్కారు ఎవరెస్ట్ శిఖరం మీద. మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఒక్క కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆ రోజుల్లో ఒక చిన్న పడవలో దాటాడు. ఎలా దాటి ఉంటాడు ఆ మానవుడు? ఒక కొత్త దేశాన్ని కనుక్కున్నాడు. వాస్కోడ గామా ఎక్కడి నుంచో వచ్చి గోవాలో దిగాడు, ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి వచ్చి. ఆ రోజుల్లో హ్యూన్ సాంగ్ చైనా నుంచి ఇండియాకు వచ్చి, ఇండియా నుంచి మళ్ళీ చైనాకి వెళ్ళాడు, ఇండియా సమాచారం అంతా తీసుకుని. హ్యూన్ సాంగ్. ఇవన్నీ మన చరిత్రలో చదివాం. చరిత్ర నిండా ఎవరి విషయాలు ఉంటాయి? ఎవరైతే ఏదైనా చేయగలరో, ఎంతైనా చేయగలరో వాళ్ళ విషయాలన్నీ చరిత్రలో ఉంటాయి. డాక్టర్ లివింగ్స్టన్ అన్న ఆయన ఆఫ్రికాలో తిరిగి అక్కడి ఆదిమవాసుల గురించి తెలుసుకుని నాగరికతను పెట్టాడు ఆఫ్రికాలో డాక్టర్ లివింగ్స్టన్. ఒక్క విలియం షేక్స్పియర్ ఎంతైనా రాయగలడు, ప్రపంచాన్ని ఊపగలడు తన రాతలతో. మ్యాక్బెత్, ఒథెల్లో, కింగ్ లియర్, ఏ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, మచ్ ఎడో అబౌట్ నథింగ్. ఎన్ని పుస్తకాలు రాశాడు, ఎన్ని డ్రామాలు రాశాడు ఆయన. ఎంత గొప్ప
సాహిత్యం, అఖండమైన సాహిత్యం. ఒక మనిషి ఎంతైనా చేయగలడు. ఒక విశ్వనాథ సత్యనారాయణ ఎంతైనా రాయగలడు. ఆయన 1000 పడగలు నేను 17 వయసులోనే చదివాను. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు, 1000 పేజీల పుస్తకం ఎంత బాగుంటుందో. 17 వయసులో ఆ 1000 పడగలు నేను చదివాను. ఒక మనిషి ఎంతైనా చేయగలడు సాహిత్యంలో. డాక్టర్ శ్రీపాద పినాకపణ గారు ఎంతమందిని తయారు చేశారో సంగీతంలో. ఆయన ఎంత సంగీత రచనలు చేశారో అన్నమాచార్య కీర్తనలు. ఎంత సంగీతాన్ని పట్టు సాధించాడో లెక్కే లేదు. ఒక్క మనిషి ఎంతైనా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఒక మహాత్మా గాంధీ ఎంత చేశాడు చూడండి. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు ఆయన, అక్కడ కొట్లాడాడు. మళ్ళీ భారతదేశంకి వచ్చి ఇక్కడ భారతదేశం తీర్చిదిద్దాడు. ఆయన జాతిపిత అయిపోయాడు. ఒక మనిషి జాతిపిత అయిపోయాడు. మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు అన్నది సమ్మాదిట్టి, సరైన దృక్పథము. నేనేమి చేయలేను, నేను చేతకాని వాడిని, నన్ను సంఘం చేయనీయటం లేదు, నా ఇంటి పరిస్థితులు నన్ను చేయనీయటం లేదు, ఆ దేవుడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఇవన్నీ కూడాను ఉర్దూలో బహానీ అంటారు. అంటే వ్యర్థపు ప్రేలాపనలు, చేతకాని వాడి మాటలు, లేజీగా ఉండేవాడి మాటలు, పనిచేసేవాడి మాటలు కావు అవి. ఒకనొక పని చేసేవాడు ఏమంటాడు, నేను ఎంతైనా చేస్తాను, ఏదైనా చేస్తాను అంటాడు. అది సరైన దృక్పథము, సమ్మాదిట్టి. బాదమడ్డి కృష్ణ గారు ఎంత చక్కగా పాడతారు. ఎన్ని రచనలు చేశారు ఆయన సొంతంగా. త్యాగరాజు చూడండి ఎన్ని గీతం చేశాడో లెక్కే లేదు. ఎన్ని రాగాల్లో, మై గుడ్నెస్. త్యాగరాజు లాగా ఇంకొక మనిషి ఉండగలడా? కర్ణాటక సంగీతం అంటేనే త్యాగరాజు అయిపోయాడు. ఒక తెలుగువాడు, తంజావూరులో ఉన్నవాడు, అఖండమైన గానం చేశాడు, అఖండమైన రచనలు చేశాడు, సంగీత రచనలు. ఒక మనిషి ఊపేశాడు ప్రపంచాన్ని, త్యాగరాజు. ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము అన్నది నరనరాల్లో ఇంకిపోవాలి. ఎందుకంటే అది సత్యము, సరైన దృక్పథము. తల్లిదండ్రులు పిల్లలకు నూరిపోయవలసింది అదే. పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర సరైన దృక్పథాలు నేర్చుకోవాలి. నేను చిన్నప్పుడు సంగీతం నేర్చుకునేటప్పుడు మా నాన్నగారు అనేవారు, ఏమరా సంగీతం మీద డబ్బులు ఇస్తుందా అని చెప్పేసి. డబ్బులు ఇవ్వదు. సంగీతం సంగీతాన్ని ఇస్తుంది, సంగీత ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని డబ్బులతో కొలవలేం, డబ్బులను ఇవ్వదు. సంగీతం డబ్బులు ఇస్తుందా అన్నది సరికాని దృక్పథం. మా నాన్నగారికి అన్ని సరికాని దృక్పథాలు ఉండేవి, మా అమ్మగారికి అన్ని సరియైన దృక్పథాలు ఉండేవి. ఆ రెండింటి మధ్యలో మేమంతా పెరిగాం.
మా నాన్నగారు కేవలం చదువులే కావాలి, అంతకని ఏది అక్కర్లేదు. చదువులు కావాలి, కానీ చదువులే కావాలంటే అది సరికాని దృక్పథం. చదువులు చదివాము, సంగీతములు వచ్చాము, అన్నీ చేస్తున్నాం. మనిషి ఎన్నైనా చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఒకదానికి మరొకటి అడ్డు కాదు. సాకులు చెప్పరాదు. సాకులు చెప్తే మనల్ని మనం మోసగించుకుంటున్నట్టు, మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నట్టు. అసత్యాలతో మనల్ని మనం పోషించుకుంటున్నట్టు. సత్యంతో పోషించుకోవాలి మనల్ని మనం. సత్యం ఏమిటి? సరైన దృక్పథము, సమ్మాదిట్టి, రైట్ వ్యూస్. అన్నిటికన్నా ముఖ్యమైన రైట్ వ్యూ ఏమిటి? ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. ఒక తటవర్తి వీరరాఘవరావు ఎన్ని చేశాడు, ఎన్ని చేస్తున్నాడు ఆయన. భీమవరంలో 3 రోజుల శిబిరాలు మొదలుపెట్టాడు, అఖండంగా జరిపించాడు. రాష్ట్రమంతా తిరిగి చేస్తున్నాడు ఆయన 3 రోజుల శిబిరాలు, రకరకాల శిబిరాలు. ఆయన ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. అదేవిధంగా రాజ్యలక్ష్మి మేడం ఏదైనా చేయగలదు. ఆవిడే ఇంట్లోనే కూర్చోవడం కాదు, ఇంట్లో కూర్చుని సేవలు చేసింది, బయటికి వెళ్ళి సేవలు చేసింది. ఇంట్లో కూర్చుని ఎంతోమందికి ఎన్నో విధాల సహాయం చేసింది, ఎన్నో విద్యలు నేర్పించింది, కళలు నేర్పించింది ఆవిడ. తర్వాత బయటికి వెళ్ళి అన్ని చోట్ల అఖండంగా ధ్యాన తరగతులు నిర్వహించింది. ఎంతైనా చేయగలదు ఒక లేడీ, ఒక రాజ్యలక్ష్మి గారు. వారిద్దరికీ నా యొక్క నమస్కారములు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనం ఎంతమంది చూసాము. ఒక మనిషి ఎంతైనా చేయగలడు. ఒక బ్రహ్మర్షి ప్రేమనాథ్ ఎంతైనా చేయగలడు. ఎన్ని చేస్తుంటాడో అని లెక్కే లేదు ఆయనకి. 97లో నేను ఆయన చూశాను. నేను ఆదోనిలో 97, 23 సంవత్సరాలు అయిపోయాయి. ఆయన ఎడతెరిపి లేకుండా ఆయన తన పని యజ్ఞాన్ని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎన్ని లక్షల మందికి ధ్యానం చెప్పాడు. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అనంతపూర్ శివరాం నాయుడు గారు, ఇంజనీర్ గారు, కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎనలేని సేవలు చేశారు, చేస్తున్నారు, చేయబోతారు. ప్రపంచాన్ని మార్చేస్తున్నారు వాళ్ళిద్దరు. స్పిరిచువల్ సైన్స్ని విస్తారం చేస్తున్నారు, జనబాహుళ్యంలోకి పంపిస్తున్నారు, ప్రతి మనిషికి చేరవేస్తున్నారు తమ సోల్ కోచెస్ కార్యక్రమం ద్వారా. ఒక మనిషి ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. లోక కళ్యాణం చేయగలడు, లోక వినాశనం చేయగలడు. ఒక హిట్లర్ ఎంత లోకనాశనం చేశాడు. ఒక రావణాసురుడు, ఒక హిట్లర్, ఒక వీరప్పన్, రెండు ప్రభుత్వాలను 3 చెరువులు నీళ్ళు తాగిచ్చాడు. అంటే అంత కెపాసిటీ ఉంది మనిషి దగ్గర. ఒక వీరప్పన్. ఆ మనిషిని పట్టుకోవడానికి ఎవరి వల్ల కాలేదు. ఒక్క టెండూల్కర్ ఎన్ని సెంచరీలు చేశాడు. ఒక మానవ మాత్రుడు అన్ని సెంచరీలు చేయగలడా?
చేశాడు ఆయన. ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఇది సరైన దృక్పథము, సమ్మాదిట్టి, రైట్ వ్యూ. ఓషో రజనీష్ ఒక్క మనిషి ప్రపంచాన్ని ఊపేశాడు, ఇలాగా గడగడలాడించాడు. అమెరికాకి వెళ్ళి అక్కడ కూర్చుని గడగడలాడించాడు. ఇండియా అంతా తిరిగి ఇండియాని గడగడలాడించాడు. పూణేలో కూర్చుని గడగడలాడించాడు. ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ గడగడ, ఎక్కడ కూర్చుంటే అక్కడ గడగడ. అందరూ వణకాల్సిందే. ఏమిటి ఈ మనిషి? ఎవరి ఈ మనిషి? ఎంతకు తెగిస్తున్నాడు ఈయన? ఎంత చేస్తున్నాడు? ఎన్ని లక్షల మందిని ప్రభావితం చేశాడు. ఓషో రజనీష్ ఒక్క మనిషి గడగడలాడించాడు ప్రపంచాన్ని. అమెరికా ప్రభుత్వం తట్టుకోలేక ఆయనకి విషం ఇచ్చి పంపించేయాల్సి వచ్చింది. ఒక యేసు ప్రభువు గడగడలాడించాడు రోమన్ ప్రభుత్వాన్ని, రోమన్ చక్రవర్తులను. ఆ యేసు ప్రభు ఉంటే మేము బతకలేము అనుకున్న రోమన్ చక్రవర్తులు ఆయన చంపించేశాడు. ఆయన చావలేదు, అది వేరే మాట. అంటే ఒక్క మనిషి, ఒక యేసు ప్రభు గడగడలాడించాడు రోమన్ చక్రవర్తులను, రోమ్ ప్రభుత్వాన్ని. ఒక్క మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఒక మన బెంగళూరు శివరామప్ప గారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీని స్థాపించి ఎన్ని పనులు చేస్తున్నాడో లెక్కే లేదు. ఆయన ఎంత గొప్ప మనిషో. బెంగళూరు శివరామప్ప గారు మొట్టమొదటి మాస్టర్ బెంగళూరు సిటీలో, కర్ణాటకలోనే. 97లో నేను వెళ్ళడం జరిగింది బెంగళూరుకి. అప్పుడు నాకు ఆయన కలిశారు. ఒక్క మనిషి శివరామప్ప ఒక గొప్ప సంస్థను స్థాపించాడు, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. స్కూల్ తరగతులందరికీ 5th క్లాస్ నుంచి కాలేజీ వరకు పాఠ్యగ్రంథాలు ఏర్పాటు చేశాడు ఆయన, ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి. ఒక మనిషి ఎంతైనా చేయగలడు అన్నదానికి ఆయన అద్భుతమైన ఉదాహరణ శ్రీ శివరామప్ప గారు. ఢిల్లీలో శ్రీ డిఎల్ఎన్ శాస్త్రి గారు ఒక్క మనిషి ఎంతైనా చేయగలడు. తన కుటుంబాన్ని సాధించి, తన పరిసరాన్ని సాధించి, మొత్తం యావత్ ఇండియాలోనే గ్రేట్ మాస్టర్గా తయారయ్యారు ఆయన. ఎన్ని పనులు చేస్తున్నాడు ఆయన, లేని పనులన్నీ చేస్తున్నాడు శ్రీ డిఎల్ఎన్ శాస్త్రి గారు. రాంబాబు అనే గొప్ప మాస్టర్ ముంబైలో మన పిరమిడ్లో కూర్చొని, ములుంది పిరమిడ్లో కూర్చొని ఎంతమంది మాస్టర్ని తయారు చేశాడో. ముంబైలోని పిరమిడ్ మాస్టర్లందరికీ రాంబాబు దేవుడు. మచిలీపట్నం అబ్బాయి ముంబైకి వెళ్ళి అంతమందిని తయారు చేశాడు. ముంబైలో కూర్చొని భాష దేశం కాని దేశంలో కూర్చొని. మచిలీపట్నం ఎక్కడ, ముంబై ఎక్కడ? కానీ ముంబైలో మాస్టర్స్ అందరికీ ఆయన మహాగురువు అయ్యాడు. ఎన్ని పనులు చేస్తుంటాడో ఆయన రాంబాబు గారు. ఫ్యాక్షనిస్ట్ అయిన ధర్మవరం మాస్టర్ ఒక బాంబుల కల్చర్లో ఉన్న గ్రామంలో పుట్టి పెరిగినవాడు భగవద్గీత ప్రవచనాలు ఇవ్వగలడు, బ్రహ్మర్షి కాగలడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చూడండి. శ్రీ గోపాల్ రెడ్డి గారు తన మీద హత్యా ప్రయత్నం జరిగిన కత్తితో వేట్లన్నీ
తీసుకున్నా కూడాను అదే రక్తంతో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వకుండా ఉన్నాడు పోలీసులకి. అడిగారు పోలీసులు, ఎవరు నీకు చెప్పారంటే చెప్పలేదు. ఒక మనిషి ఎంతటి పరిణామాన్ని సాధించగలడు, సాధించి ఎంతటి కార్యక్రమాలు చేయగలడు. ఎన్ని గీతా యజ్ఞాలు చేశాడు ఆయన, 7 రోజుల సప్తాహాలు. మన కంచి రఘురామ్ గారు ఎన్నిసార్లు హిమాలయాలకు వెళ్ళాడు ఆయన. ప్రతి సంవత్సరం హిమాలయాలు ఎంతమందిని తీసుకెళ్ళాడో ఆయన మానస సరోవరానికి. ఎన్ని కార్యక్రమాలు చేశాడో ఆయన. తిరుపతి మాస్టర్ బివి రమణ ఎన్నిసార్లు అడవికి నన్ను తీసుకెళ్ళాడో లెక్కే లేదు. పోదామా అడవికి, చలో. ఆ బివి రమణ గారు ఉండబట్టి నేను వెళ్ళాను అడవులకి. అందరినీ తీసుకెళ్ళగలిగాను నాతో పాటు. నేను వెళితే అందరూ వెళ్తారు, నేను చేస్తే అందరూ చేస్తారు కదా. ఎన్ని అడవుల్లో ఎన్ని ట్రెక్కింగ్లు చేశామో. ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రెక్కింగ్ ఉండేది మనకి. ఒకనొక ట్రెక్కింగ్లో తుంబుడు తీర్థంలో 1000 మందికి పైగా ఉన్నారు అడవుల్లో, తుంబుడు తీర్థంలో. ధ్యాన జగత్ వాణి మేడం ఎంత చక్కగా తన పని చేస్తుందో, ఎన్ని మ్యాగజైన్లు తీసుకొచ్చిందో, ఎన్ని సందేశాలు ఇచ్చిందో ఆవిడ. అద్భుతమైన సందేశాలు. ఆ మ్యాగజైన్ వస్తే ఆవిడ సందేశం ఏమిటా అని చూస్తుంటాం. చిన్న పిట్ట కథ ఉంటుంది, అందులోంచి ఒక సందేశం ఉంటుంది. ఒక మనిషి ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు మై డియర్ ఫ్రెండ్స్. సరి అయిన దృక్పథము. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక నవకాంత్ తీసుకుందాం, ఒక నందప్రసాద్ చూసుకుందాము, ఒక ఆనందం చూసుకుందాం. ఎంత పనులు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఎన్ని లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నారు. నందప్రసాద్ రోజు ఆయన లెక్చర్ వింటుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. అలవోగ్గా చెప్పేస్తాడు ఆయన. హిమాలయాలు అలవోగ్గా తిరుగుతాడు, గెంతుతుంటాడు హిమాలయాల్లోకి. హిమాలయాల్లోనూ గెంతగలడు. స్టేజ్ మీద మైక్ కూడా పట్టుకుని అందరినీ మంత్రముగ్ధులను చేయగలడు నందప్రసాద్, ధ్యానరత్న. ఒక నవకాంత్, ఒక ఆనంద్ ఎన్ని పనులు చేస్తున్నారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో. ఇంత అంతా ఎంత. ఏ పనైనా చేయగలడు నవకాంత్, ఏ పనైనా చేయగలడు ఆనంద్. పుస్తకం రాయమంటే పుస్తకం రాస్తాడు, తిరగమంటే తిరుగుతాడు, పని చేయమంటే పని చేస్తాడు. ఎనీ వర్క్ యూ గివ్, దే డూ ఇట్. ఒక్క మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. హనుమంతరాజు గారు బిఎంసికి ముఖ్య సలహాదారు, ముఖ్య కార్యకర్త. ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో కంపెనీల్లో. అయినా పిఎంసికి ఆయన దాసోహం అయ్యాడు హనుమంతరాజు గారు. ఆయనకి నేను ప్రత్యేకంగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను ఈరోజు. ఈ పిఎంసిని నిలబెడుతున్నది ఆయనే, నిలబెట్టేది ఆయనే, ప్రపంచవ్యాప్తం చేసేది ఆయనే. శ్రీ హనుమంతరాజు గారు గొప్ప అకౌంట్స్లో సైంటిస్ట్ ఆయన. గొప్ప ప్రొఫెసర్ ఆయన. చార్టర్డ్ అకౌంటెంట్.
పిఎంసీని ఎంత చక్కగా తీర్చుతున్నా ఒక మనిషి ఎంత సహాయం చేయాలి, సొంతంగా జేబుల నుంచి డబ్బులు పెట్టి. ప్రపంచానికి కావాల్సింది పిఎంసి, కనుక పిఎంసీని నేను చూసుకుంటాను, నా వంతు ఏదైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను అంటున్నాడు ఆయన హనుమంతరాజు గారు. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, అశోక బిల్డర్స్ అధినేత, కైలాసపురిని తీర్చిదిద్దేస్తున్నారు. ఆయన జేబులో ఎన్ని పైసలు పెట్టారు, ఎన్ని రూపాయలు పెట్టారు లెక్కే లేదు. నీరజా మేడం గారు ఎప్పటికప్పుడు నేను ఉన్నానని చెప్పి ఆవిడ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇంట్లో కూర్చుంది గుట్టుగా, ఎవరికి తెలియకుండా. ఒక్క మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క జక్కా రాఘవరావు గారు ఎన్ని చేస్తున్నారు పనులు. పిరమిడ్ సేవాదల్, ఒక డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఆయనకి ఎప్పుడు ఒకటే కావాలి, పిరమిడ్ సేవాదల్. సీనియర్ మోస్ట్ మాస్టర్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి ఎంత చేస్తున్నాడు తెలుసా, అద్భుతం. ఒక్క మహతార్ బాబాజీ హిమాలయాలో కూర్చొని ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. మహా అవతార్ బాబాజీ, ఎవరికి ధ్యానం అనుభవాలను ఎవరు వచ్చి కనబడితే మహావతార్ బాబాజీ కనబడ్డారు. ఆయన అక్కడ కూర్చొని హిమాలయాలో కూర్చొని ప్రపంచానంతా వెళ్తున్నాడు. ఆయన ఈ కంటికి కనబడాడు, దివ్యచక్షుకే కనబడతాడు. ఆయన చర్మచక్షుడికి కనపడ్డు. చర్మచక్షుడు కనపడిపోతే లేనట్టు కాదు, దివ్యచక్షు ఉంది. దివ్యచక్షుతో అందరు పనిచేస్తున్నారు హిమాలయాలో కూర్చుని. ఎవడు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోడు, హిమాలయాలో కూర్చుని అద్భుతమైన పనులు చేస్తున్నారు, లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నారు. అంతమంది ఉండబట్టి ప్రపంచం అంతా ఇలా ఉంది. పదమూడు మంది లోక కళ్యాణకారకుల్లో ఒక్కడే లోక కంటకుడు ఉంటాడు. ఈ ప్రపంచం సురక్షితంగా సుభిక్షంగా నడిపింపబడుతోంది ఈ యొక్క 13 మంది లోక కళ్యాణకారకుల ద్వారా. ఒకడు దాన్ని భక్ష్యం చేస్తుంటాడు. ఒక్క బుద్ధుడు ఎంత సాధించాడు? 500 సంవత్సరాల్లో సత్యాన్ని తెలుసుకున్నాడు ఆయన. అంతవరకు ఒక రాజకుమారుడు బయటికి వెళ్ళిపోయి సత్యాన్ని గ్రహించాడు, పట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకున్నాడు. 500 సంవత్సరాలు పట్టేసుకున్నాడు ఆయన సత్యాన్ని. పట్టుకుని ఆ తర్వాత 40 సంవత్సరాల్లో ఆయన ప్రపంచానికంతా ఇచ్చాడు. ఆయన 50 సంవత్సరాలు ఆయన పెట్టిన భిక్ష మనం అందరం ఇప్పుడు అనుభవిస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఒక్క మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు మై డియర్ ఫ్రెండ్స్. ఈ చేస్తున్న వాళ్ళని చూసి చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది భారతీయులు జైళ్ళకి వెళ్ళారో లెక్కే లేదు కదా. ఎంతమంది బ్రిటిష్ వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నారో లెక్కే లేదు కదా. ఒక మనిషి తీసుకుని మిగతా అందరూ కూడా అలా తయారవుతారు. చెప్పొచ్చేది ఏమిటంటే సరైన దృక్పథం కలిగి ఉండాలి మానవుడు, సరైన మానవుడు.
సరికాని దృక్పథంలో ఉండేవాడు సరికాని మానవుడు. సరియైన దృక్పథంలో ఎప్పుడు తనను తాను ఉంచుకునేవాడే సరియైన మానవుడు, రైట్ పర్సన్. ఏమిటా సరియైన దృక్పథం అంటే మనం ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. ఒక లియో టాల్స్టాయ్ రష్యాలో ఎన్ని రచనలు చేశాడు ఆయన. అన్నా క్యారినీనా, వార్ అండ్ పీస్, ఎంత గొప్ప గ్రంథరాజాలు. రష్యా అంటేనే టాల్స్టాయ్, అలా అయిపోయింది. ఒక మావో సేటుంగ్ కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించాడు చైనాలో. అంత పెద్ద చైనాలో ఒక గొప్ప కమ్యూనిస్ట్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మావో సేటుంగ్, ఒక మనిషి. కాలి నడకన బయలుదేరి ఒక్క హనుమంతుడు ఆ త్రేతాయుగం నాటి నుంచి కలియుగం వరకు ఉన్నాడు ఆయన. ఇంకా ఎన్ని యుగాలు ఉంటాడో భూమి మీద, అన్ని యుగాలు ఉండి ఎన్ని పనులు చేస్తుంటాడు ఆయన, లెక్కే లేదు కదా. ఎవరికైనా తెలిసేంటి, తెలియాలి ఏమిటి? ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడో ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలియాలా? ఊరికే కూర్చోరు కదా ఎవడు. హనుమంతుడు ఊరికే కూర్చుంటాడా? చూసి రమ్మంటేనే కాల్చి వచ్చినవాడు. అప్పంచి ఇప్పటిదాకా ఎన్ని లోక కళ్యాణ కార్యక్రమాలు చేసి ఉంటాడు ఆయన. ఎప్పుడైనా ఆలోచించామా? ఎంతమంది పనిచేస్తున్నారు లోకాలలో ఎంత పని చేస్తున్నారు లోకాల్లో, ఎంతమంది మనుషులు, ఎంతమంది మాస్టర్స్, ఎంతమంది గ్రేట్ మాస్టర్స్. లోకాలను సృష్టించగలరు, సూర్యమండలాలను సృష్టించగలరు. అంతవరకు ఏ మనిషి అయినా వెళ్ళగలడు. సౌర కుటుంబాలను సృష్టించగలడు, అంత కెపాసిటీ ఉంది. ఎంత ఉంది కెపాసిటీ? ఇంత అని చెప్పలేనంత. ఏ మనిషికైనా సరే అఖండమైన అనంతమైన శక్తి ఉంది. ప్రతి మనిషి సాక్షాత్ భగవంతుడు కదా. తనంతా తెలుసుకుంటే ఎంతైనా పని చేస్తాడు, ఏదైనా చేస్తాడు. వామనుడు ఒక కాలుతో భూమినంతా ఆక్రమించుకొని ఇంకో కాలుతో ఆకాశాలన్నీ ఇతర లోకాలన్నీ పెట్టి మూడో కాలుని ఆయన నెత్తి మీద పెట్టాడు, బలి చక్రవర్తి నెత్తి మీద. పాతాళానికి పంపించేశాడు ఆయన. నువ్వు అక్కడ ఉండవలసింది ఆయన, ఇక్కడ కాదని చెప్పేసి. ఒక పొట్టివాడు బ్రాహ్మణుడు వామనుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడని చెప్పేదే ఆ పురాణం. పురాణాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి? ఒరేయ్, నువ్వు ఏదైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు. చరిత్ర మనకి ఏం చెప్తోంది? ఒరేయ్, నువ్వు ఏదైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు. పిఎస్ఎస్ఎం ఏం చెప్తోంది? ఒరేయ్, నువ్వు ఏదైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు. ఎంత గొప్ప దృక్పథమో చూడండి. అందుకే నేను కూడా తలపెట్టాను, నేను ఏదైనా చేయగలను, ఎంతైనా చేయగలను. ఎందుకు చేయలేము? ఎక్కడైనా ఒక రేఖ ఉందా, దీన్ని దాటి వెళ్ళలేమని చెప్పేసి? రేఖ లేదు కదా.
నేను ఎంతైనా చేయగలను, ఏదైనా చేయగలను, అందరిలాగానే. ఒక్క లోబ్సాంగ్ రంపా ఎన్ని పుస్తకాలు రాశాడు, ఎంత గొప్ప సాధన చేశాడు ఆయన. టిబెట్లో పుట్టి చైనా పరిగెత్తి ఇప్పుడు అక్కడి నుంచి రష్యా చేరుకుని, రష్యా నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ శరీరాన్ని మార్చుకుని కొత్త శరీరంలో ప్రవేశించి ఎన్నో పుస్తకాలు రాసి, ఆయన పుస్తకాల వల్లే నేను ఇలా తయారయ్యాను. లోబ్సాంగ్ రంపా ఎంత గొప్ప టిబెటన్ యోగి. ఈ గదిలోంచి ఆ గదిలోకి మనం వెళ్ళేట ఆయన ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంటాడు ఆయన అంత సులభంగా. యానిమల్స్తో మాట్లాడుతుంటాడు. పిల్లులతో ఆయన సంభాషణ ఒక పుస్తకంగానే వచ్చింది. ఎంత గొప్ప యోగి లోబ్సాంగ్ రంపా. ఆయన సాధించినప్పుడు మరి అందరూ సాధించగలరు. ఆయన సాధించింది ఏమన్నా ఉందా? లోబ్సాంగ్ రంపా, ట్యూస్డే లోబ్సాంగ్ రంపా, టీ లోబ్సాంగ్ రంపా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఇద్దరు ఆద్యులు, ఒకడేమో లోబ్సాంగ్ రంపా, ఒకడేమో ఓషో రజనీష్. ఆ రోజుల్లో ఆ ఇద్దరి పుస్తకాలు జరిగిన ఎంతో ప్రభావితుడయ్యాను. ఒక బ్లవర్స్కి రష్యా నుంచి వచ్చి ఇండియాలో అడియార్ స్థాపించింది, థియోసాఫికల్ సొసైటీ స్థాపించింది. ఎంత గొప్ప లేడీ ఆవిడే. ఎన్ని పుస్తకాలు రాశారో థియోసాఫికల్ సొసైటీలో లెక్కే లేదు. ఎంత గొప్ప గొప్ప పుస్తకాల్లో లెక్కే లేదు. థియోసాఫికల్ సొసైటీ, ఒక అనిబెసెంట్, ఒక లెడ్బెటరు, ఒక బ్లవాట్స్కీ, ఒక కల్నల్ ఆల్కాట్, ఒక జీనరాజదాస, ఒక డాడ్సన్, ఎన్ని గొప్ప పనులు చేశారు వాళ్ళందరూ. ఎవడైనా సరే ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. ఆడైనా సరే మగైనా సరే. ఇంట్లో కూర్చుని అయినా చేయగలరు, తిరుగుతూ చేయగలరు, హిమాలయాల్లో కూర్చుని చేయగలరు, ఏ రంగంలో అయినా కూడా చేయగలరు, ఎంతైనా చేయగలరు. వినాశనము చేయగలరు, లోక కళ్యాణము చేయగలరు. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఉదాహరణలు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉదాహరణలు. మనం కూడా నిశ్చయించుకున్నాం, మనం కూడా ఏదైనా చేస్తాము, ఎంతైనా చేస్తాము. ధ్యాన జగత్ సాధిస్తాము, పిరమిడ్ జగత్ సాధిస్తాము, శాకాహార జగత్ సాధిస్తాము, అహింస జగత్ సాధిస్తాము. ఎందుకు సాధించాం మనం? మనం సాధించలేమా? ఏదైనా సాధించగలం కదా, ఎంతైనా సాధించగలం కదా. అది మన దృక్పథము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ దృక్పథం. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఆధ్యాత్మిక శాస్త్ర జగత్, అహింసా జగత్, కరుణా జగత్, మహాకరుణా జగత్. ఏదైనా సాధించగలము, ఎంతైనా సాధించగలము అన్నదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ఫండమెంటల్ దృక్పథము, సమ్మాదిట్టి. మన దగ్గర ఏముంది? సమ్మా సతి ఉంది, వజ్రాయుధం, సరి అయిన ధ్యాన విధానం ఉంది, ఆనాపాన సతి. వజ్రాయుధంతో చేర్చలేనిది ఏదైనా ఉందా? ఆనాపాన సతితో సాధించలేనిది ఏదైనా ఉందా? కామధేనువుతో పొందలేనిది ఏదైనా ఉందా? కల్పవృక్షంతో పొందలేనిది ఏదైనా ఉందా? వజ్రాయుధం లాంటి, కల్ప తరువు లాంటి, కామధేనువు లాంటి, చింతామణి లాంటి ఆ యొక్క ఆనాపానసతి, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి ఆనాపానసతి మన దగ్గర ఉంటే మనం ఏమి సాధించలేము? ఎంత సాధించలేము చెప్పండి? సరైన దృక్పథం మన దగ్గర ఉంది, సరైన ధ్యానం మన దగ్గర ఉంది. ఇంకేం కావాలి? ఇంకేమైనా కావాలా?
ఈ భూమిని దివిగా చేస్తాం మనం. చేయగల క్షమత మన దగ్గర ఉంది, చేయగల సామర్థ్యం మన దగ్గర ఉంది, చేయగల విశ్వాసం మన దగ్గర ఉంది, చేయగలము అనే ఒక దృక్పథం మన దగ్గర ఉంది. దానికి కావాల్సిన వనరులు మన దగ్గర ఉన్నాయి. ఆనాపానసతి ఉంది. ఈ ఆనాపానసతిని అందరికీ ఇవ్వడం ద్వారా ప్రపంచమంతా సుభిక్షమవుతుంది. ఆనాపానసతి లేక ప్రపంచమంతా దుర్భిక్షంలో ఉంది. మనము ఆనాపానసతిని అందరి ప్రపంచానికి ఇవ్వగలము. ఎందుకు ఇవ్వలేము? మన హైదరాబాద్ మాస్టర్ నరేంద్ర ముదల్కర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం. అది ఆయన థ్రెట్ డైలాగ్. నరేంద్ర ముదల్కర్ గ్రేట్ మాస్టర్ హైదరాబాద్. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ఇది కాకపోతే ఇంకేం చేస్తాం. అయ్యా బాబా, చూసారా? మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, రేపు చేస్తామేంటి, ఇది కాకపోతే ఇంకేం చేస్తామని చెప్పండి. ఇదే చేయవలసింది. మన దగ్గర ఏది వజ్రాయుధం ఉందో ఆ వజ్రాయుధాన్ని అందరికీ ఇవ్వడమే. ఒక విక్రమార్కుడు ఎన్ని సాహసాలు చేశాడు ఆయన. మన చరిత్రలు చదువుకున్నాం. విక్రమార్కుడు ఎన్ని సాహసాలు చేశాడు. సాహసం యొక్క మారు పేరే విక్రమార్కుడు. ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఆ విక్రమార్కుడు సాధించింది మనం సాధించలేమా? ఎందుకు సాధించలేము? ఆ బట్టి విక్రమార్కులాగా మనం ఉండలేమా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు మనం ఈ టాపిక్ మీద తెలుసుకున్నాము. ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. సమ్మాదిట్టి, సరి అయిన దృక్పథము, రైట్ వ్యూస్. ఎందుకు ఏదైనా చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర సమ్మా సత్య ఉంది, సరి అయిన ధ్యానం ఉంది. బుద్ధుడి దగ్గర నుంచి పొందాము, దాన్ని గ్రహించాము, దాన్ని జీర్ణం చేసుకున్నాము, నరనరద ఇంకించుకున్నాము. సమ్మా సతి, సరి అయిన సతి, ఆనాపాన. సమ్యక్ అనే సంస్కృత పదానికి సమ్మ అనేదే పాళీ భాష. సమ్యక్ దృష్టి, సమ్యక్ సతి. సతి అంటే కూడుకొని ఉండడం. దేంతో కూడుకొని ఉండాలి మనం? ఆనాపాన సతి, ఆన అపాన సతి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా కాసేపు ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడి ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, బీ విత్ యువర్ బ్రెత్. ఎవరూ కళ్ళు తెరవకూడదు. సమ్మా సతి, ఆనాపాన సతి, వజ్రాయుధము, కల్పతరువు, కామధేనువు, చింతామణి, ఐరావతం, అక్షయపాత్ర, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఏమని చెప్పవాలి, ఎంతని చెప్పవాలి ఆనాపానసతి గురించి? ఈ ప్రపంచాన్ని మనం సుభిక్షం చేస్తాం, మనమే చేస్తాం. ఇంట్లో కూర్చున్నా, బయటికి తిరుగుతున్నా, మన పని మనం చేస్తున్నాం. మన పనికి అలవాటు పడ్డవాళ్ళం కదా. చేసుకున్న వాడికి చేసుకున్నంత కదా. మనం ఎంత పని చేస్తామో అంత ప్రతిఫలం వస్తుంది మనకి. రాకుండా ఎలా ఉంటుంది? లోక కళ్యాణకరమైన పనుల్లో మనం నిమగ్నం అవుదాం. మరింతగా చెప్పలేనంతగా, లెక్కలేనంతగా.
మనం ఏదైనా సాధించగలము, ఎంతైనా సాధించగలము, ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము మై డియర్ ఫ్రెండ్స్. ఇది నరలో ఉండినవాడే, తెప్పించుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. నాట్ ఎ పిరమిడ్ మిస్టర్, ఇది మాస్టర్. సరైన దృక్పథాలు లేనివాడు మిస్టరు, సరైన దృక్పథాలు ఉన్నవాడు మాస్టరు. లక్షల మంది మాస్టర్స్ ఉన్నారు మనకి, ఇంకా లక్షల మంది తయారవుతున్నారు. ఇంకా ప్రపంచం బాగుపడకుండా ఎలా ఉంటుంది? కరోనా ఉన్నా వెళ్ళిపోయినా, ఇంకే విధమైన విపత్కర స్థితి ఉన్నా రాకపోయినా మన పని మటుకు మనం ఆగదు. ఎక్కడున్నా మనం పని చేస్తూనే ఉంటాము, ఎలా ఉన్నా మనం పని చేస్తూనే ఉంటాము. ఎంతైనా మనం పని చేస్తూనే ఉంటాము. We are all pyramid masters. ఎవరూ కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. మనిషి ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. చంద్రమండలానికి వెళ్ళగలడు, ఎవరి శిఖరాన్ని అదిలించగలడు. కాళిదాసు కాగలడు, విలియం షేక్స్పియర్ కాగలడు, లియో టాల్స్టాయ్ కాగలడు. ఎంతైనా చేయగలడు, ఏదైనా చేయగలడు మై డియర్ ఫ్రెండ్స్. ఆనాపానసతి అనే వజ్రాయుధం ఉంటే, సరైన దృక్పథం ఉంటే ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు.
ఆఖరి ఒక్క నిమిషం బీయింగ్ విత్ ద బ్రెత్. ధ్యాన సాహసం. ఎంతైనా ధ్యానం చేయగలం మనం, గుర్తుంచుకుందాం. ఎన్ని గంటలైనా కూర్చోగలం, ఎన్ని రోజులైనా కూర్చోగలం, ఎన్ని యుగాలైనా కూర్చోగలం. మనం చేయలేనిది ఏమీ లేదు, అన్నీ చేయగలము, ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి ఒక్క నిమిషం ఎప్పుడు మనం గుర్తుంచుకుందాం, ఎప్పుడు ఇది ప్రబోధిద్దాం అందరికీ. ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. ఇదే సమ్మా దిట్టి యొక్క నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ సరైన దృక్పథము. సరైన దృక్పథానికి ఇది సరైన నిర్వచనము. ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలము. ఏది చేయాలో ఎవరికి వారే యమునా తీరే. చేతి నిండా పని ఉండవలే, అప్పుడు కంటి నిండా నిద్ర ఉంటుంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంటుంది, మనసు నిండా సంతోషం ఉంటుంది, బుద్ధి నిండా జ్ఞానం ఉంటుంది, ఆత్మ నిండా తృప్తి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. చేతి నిండా పని ఉంటే. చేతి నిండా పని ఈజ్ ఈక్వల్ టు కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, బుద్ధి నిండా జ్ఞానము, ఆత్మ నిండా తృప్తి, సంతృప్తి, పరితృప్తి, మహాపరితృప్తి. ఆఖరి ఒక్క నిమిషం ససేమిరా కళ్ళు తెరవరాదు. బీ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, సింపుల్, సాఫ్ట్, ఈజీ, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. ఇదే మన కల్పతరు, మన ఆనాపానసతి సాధనే మన వజ్రాయుధం, మన కామధేనువు, మన చింతామణి, మన ఐరావతం, మన అల్లావుద్దీన్ అద్భుత దీపం, మన అమృత కలుషం, మన అక్షయ పాత్ర. ఆఖరి 30 సెకండ్లు, 30 seconds. Be with your breath. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి. సమ్మా దిట్టి జయ హో, సమ్మా సతి జయ హో మై డియర్ ఫ్రెండ్స్. PSSM జయ హో, పిరమిడ్ మాస్టర్స్ జయ హో. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్లు అలా ఉంచుకుందాం. మన చేతిలోని ప్రాణమయ శక్తి కళ్ళలోకి వెళ్ళి తీరాలి. అందుకోసం 5 సెకండ్లు మనం పెట్టుకుంటాము కళ్ళ మీద చేతులు. 5, 4, 3, 2, 1, 0.
రెండు చేతులు తీసేసి కళ్ళు రెండు తిరుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారములు.